ఏడాది పాటు మనం ఏం సాధించాం, జగన్మోహన్ రెడ్డి మీద ఏడాది పాటు మనం ఏం నడిపాం, జగన్మోహన్ రెడ్డి ఎలా రెస్పాండ్ అయ్యాడు, అది ఇప్పుడు ఈ ఏడాది పాటు జరిగింది ఏంటంటే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది మొత్తం పాలన మీద 30%, జగన్మోహన్ రెడ్డి మీద 70%. ఇది జనాభిప్రాయం. సరే, జగన్మోహన్ రెడ్డి మంచి చెడు గురించి కాదు, జగన్మోహన్ రెడ్డి చెడు గురించే 70%. జగన్మోహన్ రెడ్డికి ఎలాగో మంచి లేదు కాబట్టి ఆయన 11కి కన్ఫైన్ అయిపోయాడు, అది వాస్తవం. సరే, ఇవన్నీ అటుంచితే కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు వీళ్ళ మీద కేసు నమోదైపోయింది. ఈ నెలకి గడవటానికి తెలుగుదేశానికి ఇది సరిపోతుంది. ఇంక ఈ నెలంతా దీని మీద మాట్లాడుకుంటారు. ఇంకా మిగిలినవి ఏం మాట్లాడతారండి? మనం ఇవ్వాల్సిన జీవోల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం, ఇచ్చిన జీవోల్లోని నిబద్ధతని ప్రశ్నించే అంశాల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం, పరిపాలన మీద ఎప్పుడు దృష్టి పెడతాం, అమరావతి కట్టడానికి కావాల్సిన డబ్బులు ఎలాగూ కొంచెం కొంచెం వస్తున్నాయి కాబట్టి దాంట్లో ప్రోగ్రెస్ ఏం చూపిస్తున్నాం, ఇంకా బోల్డెన్ అంశాలు. అలాగే జనసేన కూడా ఒక సర్క్యులర్ ఇచ్చింది మొన్న, లైన్ దాటి మాట్లాడొద్దని. అంటే అది జనసేన వాళ్ళకైనా టీడీపీకి కూడా వర్తిస్తుందని కింద కామెంట్లు చూస్తే, ఎందుకంటే లేనిపోంది అది నాలుగు పోయేది నెత్తికి రాసుకున్నట్టు అనిపించింది. అలా వదిలేసినా పోయేది, అనవసరంగా కింద కామెంట్లు చూస్తుంటే సోషల్ మీడియాలో ఏదో మొత్తానికి అంటే ఇటు పక్క సర్వేలు, ఒక ఆయన ఇచ్చిన కేకే సర్వేలో అయితే 44 మంది వాళ్ళందరూ స్కానర్, 19 మంది జై హింద్ ఇంటికి వెళ్ళిపోవటమే. ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు పాపం చంద్రబాబు గారు, సీఎం గారు, ఒక్కొక్కరిని పిలిచి, ఆయన మర్యాదస్తుడు కాబట్టి ఒక్కొక్కరిని పిలిచి పేర్లు బయట పెట్టకుండా జాగ్రత్తగా ఉండడని చెబుతున్నాడు. వెళ్ళా. సో 19 మందికి ఈసారి టికెట్లు అవుట్, 44 మందికి సందేహం. ఇదండి. ఇంకో రైస్ సర్వే కనుక చూస్తే ఆయన అంటే ఉత్తరాంధ్ర గురించి చెప్పాడు. వీళ్ళందరూ రైస్ కానీ కేకే కానీ తెలుగుదేశం అసలు అమేయంగా గెలిచేస్తోంది, కూటమి ఇరగదీసి వస్తుందని చెప్పిన వాళ్ళే ఇవాళ ఒక్క ఏడాదిలో వాళ్ళ టోన్ అండ్ టన్నర్ ఎందుకు మారిపోయింది? ఈ అంశాలన్నింటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సజ్జా అజయ్ కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ అలాగే కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఈ నెలకి సరిపడా స్టఫ్ దొరికింది తెలుగుదేశానికి, అవునా కదా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. నెలలకు సరిపోను విషయాలను తీసుకోవటం, సబ్జెక్ట్స్ తీసుకోవటం, నెలంతా నడిపించడం అనేటువంటి సిస్టమ్ పెట్టుకోలేదండి తెలుగుదేశానికి సంబంధించినటువంటి దానికి సపోర్ట్ చేసేటువంటి మీడియా. వీళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి ఏ సబ్జెక్ట్ను కూడా వారం రోజులకు మించి నడపటం లేదు. వారానికి కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చుకుంటున్నారు, ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ విధంగా మొదటి నుంచి కూడా డే 1 నుంచి ఏదో ఒక ఇష్యూని వారం రోజుల పాటు క్లియరప్ చేసి ఆ అంశం మీద చర్చ పెట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఫెయిల్యూర్ ఉంటుంది కాబట్టి దాని మీద మాట్లాడుకుంటూ ఇప్పుడు అంశాలన్నింటినీ కూడా ఏది కూడా ఆలోచించకుండా, మాట్లాడకుండా, అలాంటి వాటి జోలికి వెళ్లకుండా, ప్రజలు అలాంటి ఆలోచనలు ప్రజల్లో మదిలో రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, ఒకటి కాదు అరా కాదు. ఏమున్నాయండి, ఎలా అంటారు మీరని అజయ్ సజ్జా గారు లాంటి వాళ్ళు ఇప్పుడు అడిగితే గినా ఖచ్చితంగా నేను ఒక డజన్ చెప్పగలను. ఇప్పుడు 12 నెలల్లో మినిమంగా డజన్ చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్కు సంబంధించినటువంటి అంశము, అక్కడ మాట్లాడినటువంటి విషయము ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. ఆ విషయంలో ప్రభుత్వము కాలయాపన చేయటము, లేకపోతే దాని గురించి మాట్లాడటం, దాని గురించి టైం వేస్ట్ చేయటం కన్నా వాళ్ళు గిన చట్ట పరిధిలో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించి ఉంటే. కృష్ణాంజనేయులు గారు, మహిళా కమిషన్ ఏమన్నా ఇంతవరకు రంగంలోకి దిగిందా సార్? అంటే నాకు జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, మహిళా కమిషన్ ఎక్కడైనా ప్రొయాక్టివ్గా రంగంలోకి దిగిందా వాళ్ళ మీద చర్యల కోసం? ఇప్పుడు వరకు అయితే ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇస్తారేమో చూడాలి. ఏ చర్యలు ఉంటాయి అనేది చూడాలి. చర్యలు అనేటువంటి దాంట్లో ఇది ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఆ రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళ మహిళలకు సంబంధించి వాళ్ళని కించపరిచేటువంటి విధంగా, ఇది వేశ్యల రాజధాని అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనవి. ఇదేదో తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర రాజధాని అనేటువంటి అంశం. ఈ విధమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదు. రాజకీయాలు దిగజారిపోయాయి, రాజకీయ పార్టీలు ఎలాగూ దిగజారిపోయాయి, వాళ్ళ ఇష్టారీతిన
వాళ్ళు పరిధి దాటి దిగజారి విమర్శలు చేసుకుంటున్నారు. వాళ్ళ విమర్శల్ని మనమేమి వాళ్ళని కట్టడి చేయలేం, వాళ్ళని సరి చేసేటువంటి పరిస్థితిలో కూడా లేం. కనీసంగా జర్నలిస్టులుగా ఉండేటువంటి వాళ్ళు, కనీసంగా అనలిస్టులుగా ఉండేటువంటి వాళ్ళన్నా కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించడం బాధ్యత కాదండి, అనేటువంటిది సంయమనం ముఖ్యమైనటువంటి పాటించాలండి. సంయమనం పాటించి మనం ఏం మాట్లాడుతున్నాం, అది జనంలోకి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే ఇంగితాన్ని విస్మరించి మొత్తం అమరావతి రీజియన్లో ఉన్న మహిళలందరినీ సెక్స్ వర్కర్లతో పోల్చే విధంగా మాట్లాడటం. ఆ రిపోర్ట్ మీరు చదివే ఉంటారు, ఉడుమల సుధాకర్ రెడ్డి గారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాసిన రిపోర్ట్. ఆయన ఎక్కడ అమరావతి గురించి ప్రస్తావన చేయలేదు. దాంట్లో 3 రాష్ట్రాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. ఆ రిపోర్ట్ కాపీ కూడా ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అండి. సార్ వాసుదేవన్ గారు, ఇది అసందర్భమైనటువంటి అంశం అండి. ఎందుకంటే రాజధాని అంశం వచ్చినప్పుడు ఇంతకు ముందు వేశ్యల గురించో లేకపోతే బ్రోతల్ హౌస్ల గురించి ఏం వార్తలు వచ్చాయనేటువంటిది అంశము రాజధాని చర్చకు వచ్చినప్పుడు అంశం మాట్లాడటం అనేది ఖచ్చితంగా రాజధానిని అవమానపరచడం, రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి మహిళలను అవమానపరచడం, రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలను అవమానపరచడం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. బ్రోతల్ హౌసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆ చర్చ వేరు, ఇది దురుద్దేశపూర్వకంగా రాజధానికి ఆపాదించినటువంటి అంశం. దీన్ని ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఖండించాల్సినటువంటి అంశం. ఇది తప్పు కూడా, దాన్ని ఎవరు కూడా సమర్థించడానికి వీలేదు. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుంది వాళ్ళ మీద, ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద ఇది ప్రభుత్వం కోర్టులో ఇప్పుడు ఈ బాల్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకేమీ పెద్ద విషయం కాదండి. ఎందుకంటే వాళ్ళ ఎజెండాలో ఇలాంటి అమరావతి మీద బురద జల్లేటువంటి అంశాలు, చాలా రకాల అంశాలు నడిచినాయి. ఇప్పుడు కాదు, అమరావతి ప్రారంభం అయితే వాళ్ళు 2019 అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అనేక రకాల వ్యాఖ్యానాలు చేశారు. అలాంటి వ్యాఖ్యానాలు ఇది కూడా ఒకటి కింద వాళ్ళు ఆనందపడొచ్చేమో వాళ్ళు. కానీ ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష చంద్రబాబు నాయుడుకు ఉంది. అదేంటి అని అంటే, ఈ విధంగా అమరావతికి సంబంధించినటువంటి మహిళలు అమరావతి ప్రాంతాన్ని కించపరిచేటువంటి విధంగా సాక్షి టీవీలో వచ్చినటువంటి ఆ డిబేట్ లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత మంచిది. లేదు అని అంటే చంద్రబాబు నాయుడు మీద ఈ విధమైనటువంటి అసంతృప్తి మరింత పెళ్ళుపికేదానికి అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది అమరావతి రైతుల్లో. ఎందుకు